హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఉదయాన్నే టిఫిన్ గారెలు వేస్తున్నాను అనమాట. ఇవి మా చేలో పండిన మినప్పప్పుతో చేసిన గారెలు అనమాట. కొత్త పప్పు కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి గారెలు అయితే. ఉదయాన్నే ఏదో ఒకటి వెరైటీగా తినాలనిపించింది, అందుకని చెప్పి నైట్ నేను పప్పు నానబెట్టేసి ఉదయాన్నే గ్రైండర్ వేసుకుని ఇలా వడలు వేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి కొత్త పప్పు గారెలు అనేవి. చేత్తో ఇలా చేసుకుని వేసేసుకోవటం అండి. వడలు వేయటానికి పెద్ద కష్టపడాల్సినంత పనే ఉండదు, చక్కగా వేసుకోవచ్చు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో వడలు, ఎంతో టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి కొత్త పప్పు అయితే నాకు చాలా ఇష్టం గారెలు అంటే. అందులోకి టమాటో చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. పప్పుల చట్నీ అంత బాగుంది, కానీ టమాటో చట్నీ వరకు అయితే సూపర్గా ఉంటుంది. గారెల్లోకి ఎప్పుడైనా సరే టమాటో చట్నీయే చేస్తాను నేను. మా ఇంట్లో వాళ్ళందరూ ఆ చట్నీ ఇష్టపడతారు, అందుకని చెప్పేసి నేను అదే చేసుకుంటాను. ఇంకా మా తాతయ్య మా వారైతే టిఫిన్ కంప్లీట్ చేసేసారు, నేను వేస్తూనే ఉన్నాను, ఇంకా అవ్వలేదు వెయిట్. ఇంకా సర్లే లాస్ట్కి ఇంకా ఒక వాయుందనంగా వేసేసాను. అది కూడా వేసిన తర్వాత మా చుట్టాల వారు ఒకళ్ళు కార్డు తీసుకొచ్చారనమాట, పెళ్లి కార్డు, పెళ్ళి ఉందని చెప్పేసి. ఇంకా ఆయన కూడా కూర్చోమని టిఫిన్ చేయమని చెప్పేసాను. ఆయన కూడా కూర్చొని టిఫిన్ చేసేసి కార్డు ఇచ్చేసి అయితే వెళ్ళారు. పెళ్ళికి అందరూ రండి అని చెప్పారు. ఓకేనండి అని చెప్పాము మేమైతే. ఇంకా మా డాడీ అయితే ములక్కాయలు తీసుకొచ్చారు. వాళ్ళ చెట్టుని కాసిన కాయలు ఇవి, చాలా టేస్ట్గా ఉంటాయి. హైబ్రిడ్ కాయ అనమాట ఇది. ములక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. కూర వండుకున్న, సాంబార్లో వేసుకున్నా కానీ. చాలా రోజుల తర్వాత కాలం వచ్చేసింది. కాలం వచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది, అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం కాలం కనుక్కోకుండా వచ్చేసాను అనమాట. బట్టలు తీసుకుని, ఇంకా టిఫిన్ చేసి బట్టలు తీసుకుని అయితే వచ్చేసాను. బట్టలు అయితే ఉతుక్కోవటానికి సర్ఫ్ పెట్టుకుంటున్నాను నేను. కాలం వచ్చిందని చెప్తే చాలండి, ఇంట్లో ఎక్కడ లేని బట్టలన్నీ తీసుకెళ్ళి ఉతుక్కేసుకుని తీసుకొచ్చేసుకుంటాం అనమాట మేము. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మాకు. అది కాక వాటర్ బాగా రావు మా ఊర్లో. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి వంట అయితే కంప్లీట్ చేసాను. వంట వచ్చేసేసి పాలకూర చేశాను అనమాట నేను. ఇదిగో పాలకూర అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. రైస్ అయితే అయిపోయింది. ఇదిగో పాలకూర ఇలా చేసుకుంటాను అనమాట నేను. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పాలకూరలో. నేను పెట్టుకున్నానని చెప్పాను కదా మినపవడియాలు, అవి కూడా నంచుకుని తింటుంటే భలే టేస్ట్గా ఉంటాయి. భోజనం అయితే కంప్లీట్ అయిందండి. అయిన తర్వాత మా బుజ్జియాయలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిని మేపుకు రావటాకని చెప్పేసి తోలుకెళ్ళాను అనమాట పొలం. ఇదిగో మా బుజ్జాయిలు అయితే మేస్తా ఉన్నాయి. గట్లంటే కొంచెం పచ్చగా ఉండేసరికి ఇంకా అక్కడే ఉన్నాయి, కదలలేదు పాపం. నన్ను అయితే స్టాండింగ్ చేసేసినాయి, నన్ను మాత్రం అస్సలు కూర్చొనివ్వలేదు. అవి మాత్రం అలా గట్లంటే మేస్తూనే ఉన్నాయి. ఇది రైతు కష్టం ఎప్పుడు ఒక బిడ్డకే తెలుస్తుందండి. తన తండ్రి పని చేస్తుంటే కొడుకు ఎలా ఖాళీగా ఉంటాడు? కొడుకు హెల్ప్ చేస్తేనే అది నిజమైన బిడ్డ అవుతాడు. వాళ్ళ తండ్రి పోస్తూ ఉంటుంటే తన కొడుకు తీసుకెళ్ళి చక్కగా అవన్నీ గుట్టబోస్తున్నాడు అనమాట. కోట్లు ఇస్తే కాదండి కొడుకు అనేవాడు. తండ్రి ఏ పని చేసినా ఆ పనిలో సహాయపడేవాడే నా దృష్టిలో నిజమైన కొడుకు అనిపించుకుంటాడు. అతను చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.